గౌరీ సతీష్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు తమ్ముడు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు 2023లో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీరు గ్రేటర్ హైదరాబాద్ను మరింతగా విస్తరిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు, అవునా కాదా? పెట్టినప్పుడు అది కొంతవరకు మీరు తీర్చగలిగారు. ఇప్పుడు ఆశాంతం మేము ఆ దిశగానే ప్రయత్నాలు వేస్తున్నాము, మొత్తం దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ను మారుస్తాము అనేటువంటి దిశగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంటే బీఆర్ఎస్ కు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి? అభ్యంతరం అంటూ ఏం లేదండి రోజా గారు, మీకు ఒక్కటి చెప్తా ఉన్నాను. ఏ పని చేసినప్పటికీ ముందు ప్రభుత్వము విధి విధానాలను ప్రకటించాలి, ఒక బ్లూ ప్రింట్ ని ప్రజలకు తెలియజేయాలి. మీరు ఈ మీరు చేసి ఈ నగరాన్ని విస్తరించడానికి ఎవరు అభ్యంతరకరంగా లేరండి. కాకపోతే ఇవాళ సామాజిక స్పృహ అనేది ఒకటి ప్రభుత్వం దగ్గర ఉందా లేదా అన్నదే ప్రశ్న. ఎందుకనంటే మీకు ఒక ఇప్పుడు మీరు ఎంతవరకు తీసుకెళ్తారు దీన్ని? ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అని మనం ఒక పక్క చెప్తూ మళ్ళీ మీరు ఇప్పుడు ప్రజల దగ్గరికి పాలన వస్తుందా, పాలన దగ్గరికి ప్రజలు రావాలనా? ఇవాళ మీ బ్లూ ప్రింట్ ఏంది, మీ విధి విధానాలు ఏంది? మీరు మర్జ్ చేసుకుంటూ పోయి గ్రేటర్ హైదరాబాద్ గా విస్తరించడానికి, మీరు మౌలిక సదుపాయాలు ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏంది, దాని ప్రణాళిక ఏంది, దాని బ్లూ ప్రింట్ ఏంది? ఈ చర్చ ఏడ జరిగింది? మీరు కేబినెట్ మీటింగ్ పెట్టుకొని అందులో మీరు నిర్ణయం తీసుకొని అందరినీ గందరగోళపరిచి ప్రజలకు ఎన్నో విధాలుగా అనుమానాలు కలుగుతాయి. ఇప్పుడు మీరు చాలా చక్కగా చెప్పిర్రు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ లో వస్తే ప్రతిదీ ట్యాక్సీలు పెరిగిపోతాయి విపరీతంగా, 200%, 300% పెరిగిపోతాయి. మరి దాని భారం ప్రజలకు ఏమి అందియక ముందే మీరు వాళ్ళ నెత్తి మీద పన్ను వేసి ఆ తర్వాత మీరు ఏర్పాట్లు చేస్తారా? లేకపోతే ఇప్పుడు ఏదైతే విలీనం చేసుకుంటా అంటున్నారో ఈ విలీనం చేసుకున్న వాటికి మీ బ్లూ ప్రింట్ ఉందా? మీరు దీనికి మౌలిక సదుపాయాల కల్పనను మీరు వారికి తయారు చేసి పెట్టినరా? అలాంటి ఆలోచన ఏమైనా ఉందా? ఇంకోటి, ఇలాంటి ఈ చర్యను మీరు చేస్తానంటే మేము రాజకీయంగా దీన్ని సామాజికంగానే మేము చెప్పొచ్చు, కానీ కాకపోతే మీరు దాన్ని ఆపరా అన్నది మీ నైతికత. కానీ మీరు ఒక కన్సెన్సస్ డెవలప్ చేయాలి కదండి, ఏకాభిప్రాయం అనేది డెవలప్ చేయాలి. ప్రభుత్వాలు ఇది ఏం విషయం, ఇది మీరు చేస్తా అంటే మేము అడ్డముండము నిలవడము, మీరు చేస్తా అంటే కాదనం. కాకపోతే ప్రజలకు మీరు ఇబ్బంది పెట్టి పన్ను మోపి ఒక రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళకు ఆందోళనకు గురి చేసి, ఇంకోటి ఇవాళ మీరు వాళ్ళకు మున్సిపల్ పర్మిషన్ కావాలి అని అంటే, ఈ ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు మేము విలీనం చేసినాక వాళ్ళకు ఎంత శాతం పెరుగుతుంది? ఇల్లు పర్మిషన్ కావాలనంటే ఖర్చుతో కూడుకున్న పని, ఒక నల్ల కనెక్షన్ కావాలంటే ఖర్చుతో కూడుకున్న పని. మీరు చెప్తున్నారా విలీనం చేస్తున్నాము, మీకు ఒక రెండు సంవత్సరాల వరకు మీకు మారిటోరియం ఇస్తాము, మీకు ఎటువంటి పన్నులు పెంచము, ఆ తర్వాతనే మేము పన్నులు పెంచుతాము అని చెప్తున్నారా? చెప్తలేరే. అయితే శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు 2007లో మనం చూసాం జిహెచ్ఎంసీ ఏర్పాటు సమయంలో కూడా సమాన అభివృద్ధి, అంతరాలు తొలగిస్తాము, ఏదైతే కోర్ సిటీ ఉందో అలాగే శివారు ప్రాంతాలకు వీటి మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించేటువంటి ప్రయత్నంగానే ఇది చేస్తున్నాం అని చెప్పారు. కానీ ఇవాళకి 18 ఏళ్ల తర్వాత కూడా ఇవాళ చూస్తే ఇటువైపు షామీర్పేట్, ఘట్కేసర్లో ఇలాంటి కొన్ని ఏరియాస్లో చూస్తే రోడ్లు కానీ, అక్కడ వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ దరిద్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో మరి ఆనాడు పాలకులు ఏ దిశగా కూడా వాళ్ళు చెప్పినటువంటి వాటిని అమలు చేసే ఏ దిశగా కూడా అడుగులు పడలేదు. మరి ఇప్పుడు జనాలు ఏ రకంగా నమ్ముతారు అని అనుకుంటున్నారు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నానికి? అదేనండి నేను ఏమంటున్నానంటే, మీకు ఇలాంటిది చేసే ముందు ఒక బ్లూ ప్రింట్ విడుదల చేయాలండి, ఒక విధి విధానాలను విడుదల చేయాలి. ఇంకోటి, అఖిలపక్షంతో చర్చించాలి, అఖిలపక్షంతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి. ఆ తర్వాత లేదు మేము ఏకపక్షంగా పోతాము అని అంటే మేము చేసేది ఏముండదు. అయినప్పటికీ కూడా
మీరు ప్రజాపాలన అంటున్నప్పుడు అందరినీ వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే నష్టం ఏమున్నది? ఇవాళ ప్రజా నాయకుల నష్టం ఏముంది? అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకుంటే నష్టం ఏమున్నది? మీరు ఒక రోజు అసెంబ్లీ పిలిపించి ఈ విలీనాన్ని మేము ఇట్లా చేయాలనుకుంటున్నాము, దీనికి కార్యాచరణ ఈ విధంగా ఉన్నది, మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వండి అని చెప్తే మీకు వచ్చిన నష్టం ఏమున్నది? మీరు ఎంతో బహిరంగ ప్రజాపాలన అని ఎంతో మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు. మరి ఇది క్షేత్రస్థాయిలో దీని యొక్క ఉనికి ప్రశ్నార్థం అవుతున్నప్పుడు మీరు ఈ రకంగా చేస్తూ ఉంటే ప్రతిపక్షాలు గొంతు ఎత్తకుండా. సో ప్రతిపక్షాలకి ఇక్కడ ఉన్నటువంటి అభ్యంతరం ఏం లేదు, అంటే విలీనానికి అభ్యంతరం లేదు, కేవలం విలీనం జరిగేటువంటి ప్రక్రియలోనే మీకు కొంత అభ్యంతరం ఉంది. అది కూడా బ్లూ ప్రింట్ ఇచ్చి లేదంటే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి దీన్ని కూలంకషంగా చర్చించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే బాగుండేది. అసెంబ్లీలో ఎస్ యాజ్ యూ సెడ్ అసెంబ్లీలో ఎస్ రైట్ అండి, మళ్ళీ మాట్లాడతాం. చర్చ చేస్తే తప్పేముందండి? ఇప్పుడు ప్రజలు ఆయన వారికి అధికారం ఇచ్చిండ్రు, మేము వద్దంటే వాళ్ళు ఆపేది లేదు. కాకపోతే మీరు ఇప్పుడు మేము ఎందుకు అభ్యంతరం ప్రకటిస్తున్నాము అంటే ప్రజలకు పన్ను రూపంలో చాలా వారి మీద ఒక పెద్ద భారం పడబోతా ఉంది. మీరు ఇవాళ ఏది కూడా మీరు ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టుపక్కల ఒక వినోదానికి కూడా మీరు అక్కడ ఉన్న థియేటర్ల రేట్లు కూడా పెరిగిపోతాయి, మీరు ఎంటర్టైన్మెంట్ పెరిగిపోతుంది, మీకు అక్కడ ట్యాక్స్లు అన్ని రకాల పెరిగిపోతాయి, మౌలిక సదుపాయాలు అన్ని పెరిగిపోతాయి. రేపు ఇల్లు కట్టుకోవాలంటే మీకు అదే చెప్తున్నారు కదా శ్రీనివాస్ యాదవ్ గారు, మౌలిక వసతులు మీరు అనుభవిస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ట్యాక్స్ కూడా కట్టాల్సి ఉంటుంది. మౌలిక వసతులు మరి ఫ్రీగా రావు కదా. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు మీరు ఒక్కటి చూడండి, నేను మనకు అనుభవంలో ఏముంటది, కొన్ని ఇంకా మారుమూల గ్రామాలలో డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ ఉంటది. ఇవాళ మీరు వాటిని విలీనం చేసుకుంటున్నారు. ఓకే, విలీనం చేసుకుంటున్నప్పుడు మీరు ఏమన్నా అక్కడ మీరు సదుపాయాలు ఆల్రెడీ కల్పించిండ్రా, లేకపోతే ఒక బ్లూ ప్రింట్ వాళ్ళకి ఇచ్చిండ్రా, లేకపోతే ట్యాక్స్ రూపంలో వాళ్ళకి జరుగుతున్న ఆందోళనలో మీరు ఏమన్నా వాళ్ళ నివృత్తి చేసే పనిలో ఏదన్నా ఉన్నారా? ఏది లేకుండా క్యాబినెట్ లో తీసుకొని ఇది మేము పెంచుతాము అంటే. ఇంకోటి డీసెంట్రలైజేషన్ ఏంది? ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, ఇప్పుడు సతీష్ గారు చెప్తా ఉన్నారు, ఇది 3 విభాలుగా మేము దీన్ని మారుస్తాం అంటే 3 మేయర్లు ఉంటారా? ఎట్లా ఉంటారు? ఏముంటారు? ఎవరు ఈ జ్యూరిడిక్షన్ ఎట్లుంటది? దీనికి వెసులుబాటుగా దీన్ని జ్యూరిడిక్షన్ ఇప్పుడు ఏ కోర్టుకు పోవాలి, ఎక్కడ పోవాలి, ఎవరు ఏం